మన జీవితంలో కొన్నిసార్లు ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగదు. అన్నీ అడ్డంకులే కదా. అయితే అలాంటి సంకటాల నుంచి బయటపడేందుకు మనకున్న ఒక మంచి మార్గం సంకష్టహర చతుర్థి. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ సమస్య మనకే కాదు, ఒకప్పుడు దేవతలకు మనుషులకు కూడా ఉండేది తెలుసా. వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా సరే ఏదో ఒక ఆటంకమొచ్చి ఆగిపోయేది. ఈ నిస్సహాయ పరిస్థితి మనలో చాలామందికి అనుభవమే. మరి దీనికి పరిష్కారం ఎక్కడ దొరికింది? ఆ పరిష్కారమిచ్చిందే మరెవరో కాదు, స్వయంగా విఘ్నాలకు అధిపతి అయిన శ్రీ గణేశుడే. దేవతలు మనుషుల ప్రార్థనలు విని ఆయనే ఒక మాట ఇచ్చారన్నమాట. ఇక్కడినుంచే ఈ వ్రతం ప్రాముఖ్యత మొదలైంది. మరిది నిజంగా పనిచేస్తుందా అని దానికొక కథ కూడా ఉంది. ఈ వ్రతం శక్తిని చెప్పడానికి మన పురాణాల్లో ఓ చక్కటి కథ ఉంది. ఓ రాజుగారు తన రాజ్యాన్ని పీడిస్తున్న కష్టాల నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. ఆ రాజుగారి రాజ్యం పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నమాట. ఒకవైపు కరువు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఇంకోవైపేమో జనమంతా రోగాలతో బాధపడుతున్నారు. దీనికి తోడు పక్క రాజ్యాల నుంచి శత్రువుల భయం. పాపం ఆ రాజుకి ఏం చెయ్యాలో కూడా పాలుపోని పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఒక మహర్షి సలహా ఇచ్చారు. దాని ప్రకారం ఆ రాజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేశాడన్మాట. చాలా సింపుల్. రోజంతా ఉపవాసముండటం, భక్తితో గణేశుణ్ణి పూజించటం, ఇక రాత్రి చంద్రుణ్ణి చూసి ఉపవాసం విరమించటం. చూడ్డానికి చాలా తేలిగ్గా అనిపించినా దీని వెనకున్న భక్తి, నమ్మకం అవే ముఖ్యం. నమ్మశక్యం కాని విధంగా కొన్ని రోజుల్లోనే అంతా మారిపోయింది. రాజ్యంలో వర్షాలు పడ్డాయి, కరువు తీరిపోయింది, ప్రజలంతా ఆరోగ్యంగా తయారయ్యారు. ఇక శత్రువుల భయం కూడా పోయింది, రాజుగారి కష్టాలన్నీ తీరిపోయాయి. అయితే ఇక్కడొక చిన్న ప్రశ్న. అసలు ఈ వ్రతంలో చంద్రదర్శనం ఎందుకంత ముఖ్యం? దానికి సమాధానం ఈ వ్రతం వెనుక ఉన్న అసలు కథలో ఉంది. ఇది గణేశుడికి, చంద్రుడికి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన నుంచి పుట్టిందనమాట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు రాత్రి మన వినాయకుడు తనకు ఎంతో ఇష్టమైన మోదకాలు కడుపు నిండా తిని తన వాహనం చిన్న ఎలుక మీద కూర్చొని హాయిగా వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా సడన్గా దారికి అడ్డంగా ఒక పాము వచ్చింది. అంతే, పామును చూడగానే ఎలుకకు గుండెజారిపోయింది. భయంతో ఒక్కసారిగా పక్కకు గెంతేసింది. ఆ కంగారులో వినాయకుడు బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడు. ఆ దెబ్బకు ఆయన పొట్ట పగిలి లోపలున్న మోదకాలన్నీ బయటపడ్డాయి. కాని వినాయకుడు కంగారు పడలేదు. వెంటనే ఆ మోదకాలన్నీ మళ్లీ పొట్టలో పెట్టేసుకుని అడ్డు వచ్చిన ఆ పామునే తీసి తన నడుముకు బెల్ట్లా చుట్టేసుకున్నాడు. చూడండి, అడ్డంకినే ఆసరాగా ఎలా మార్చుకున్నాడో. ఇదంతా పైనుంచి చూస్తున్నాడు చంద్రుడు. తన అందం, కాంతిమీద చంద్రుడికి మహాగర్వం. గణేశుడి రూపాన్ని, జరిగిన సంఘటనను చూసి ఎగతాళీగా గట్టిగా నవ్వాడు. చంద్రుడి ఆ అహంకారానికి, ఆ వెటకారపు నవ్వుకి గణేశుడికి పట్టరాని కోపమొచ్చేసింది. వెంటనే చంద్రుణ్ణి శపించాడు. నీ గర్వం అణగాలి. ఇవాల్టినుంచి నిన్ను చూసిన వాళ్లందరూ అనవసరమైన అపనిందల పాలవుతారు అని. శాపం తగలగానే చంద్రుడికి తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శాంతించిన గణేశుడు ఒక విరుగుడు చెప్పాడు. సరే, ప్రతి నెలా కృష్ణపక్ష చతుర్థి రోజున ముందు నన్ను పూజించి ఆ తర్వాత నిన్ను చూస్తే ఆ దోషం వారికి అంటదు అని. ఆ రోజే మనం జరుపుకునే సంకష్టహర చతుర్థి అన్మాట. చూశార్గా, వ్రతం వెనుకున్న కథేది. మరిప్పుడు ఈ కథ వినడం వల్లగాని, వ్రతం చేయడం వల్లగాని మనకు కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఆధ్యాత్మిక ప్రయోజనాలు. ఈ కథ విన్నా, వ్రతం చేసినా తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయట. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా దూరమవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనసుకి ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక బలం వస్తుంది. ఇక ఆధ్యాత్మికమే కాదు, భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భక్తితో ఈ వ్రతం చేసేవారికి చదువులో, చేసే పనిలో విజయం, మంచి ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం ఇలా అన్నీ సిద్ధిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథలన్నీ మనకు ఏం చెబుతున్నాయి? ఒక దృఢమైన నమ్మకం, అచంచలమైన భక్తి. ఇవి మాత్రమే జీవితంలో వచ్చే ఎలాంటి పెద్ద అడ్డంకులనైనా దాటించగలవా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.